అసెంబ్లీలో ఆమోదం తెలిపి, పైగా తీసుకున్నటువంటి భూమి చాలదు ఇంకా సేకరించాలి. అమరావతి అనేది రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వాళ్ళకి కరెక్ట్‌గా సెంటర్ పాయింట్‌లో ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి అప్పుడు అనుమతి తెలిపి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సడెన్‌గా మాట తప్పను, మడమ తిప్పను అన్నటువంటి స్లోగన్‌తో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో పూర్తిగా మడమే కాదు మొత్తం ఒంట్లో ఉన్నటువంటి అవయవాలన్నింటిని కూడా బ్యాక్ టర్న్ చేసేసినటువంటి విషయం మనందరం చూసాం. 3 ముక్కలాట మొదలుపెట్టి 3 రాజధానులని చెప్పేసి అది చేయలేక, ఇది చేయలేక చతికిల పడ్డటువంటి వ్యవస్థను నడిపినటువంటి వ్యక్తిగా, రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని పాలించినటువంటి వ్యక్తిగా, ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందువల్లే మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారో ఆయన ద్వారానే పునఃప్రారంభం చేసి అమరావతి నగరాన్ని మళ్ళీ అభివృద్ధి చేసే విధంగా ఆ రాజధాని అమరావతి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దృష్టిలోనూ అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 కూటమి పార్టీల యొక్క ద్వారా ప్రజలకి తెలియజేసే విధంగానే ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడారు. అందులో భాగంగానే మనం ఉంటేనే ఇది రాజధాని పూర్తవుతది కాబట్టి మనమే చేద్దాము. ఇది మన చేతుల్లోనే అవుతది. ఇంక అధికారం చెయ్యి మారినా లేదంటే వేరే ఎవరైనా సరే రాష్ట్రంలో అధికారంలో వచ్చినా ఇంక వాళ్ళు చెయ్యరు. సేమ్ గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే మాట తప్పేసి రాజధాని లేని రాష్ట్రాన్ని చేశాడో, అలాగే మరలా ఇంకేదన్నా జరిగితే సేమ్ అదే సిట్యుయేషన్ రాష్ట్రానికి వస్తది. అలాగే రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. రాజధాని ద్వారా క్రియేట్ అయ్యేటువంటి ఆర్థిక పునర్నిర్మాణం అనేది ఏదైతే ఉండిద్దో, రాజధాని ఉంటేనే పారిశ్రామికవేత్తలు వస్తారు, పరిశ్రమలు నెలకొల్పుతారు. తద్వారానే రాష్ట్రానికి ఆదాయం పెరిగిద్ది. తద్వారానే ఉద్యోగాల కల్పన సాధ్యమైద్ది. తద్వారానే భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ ని కూడా అభివృద్ధి చేయడం అనేది సాధ్యమైద్ది కాబట్టి, మాట తప్పే వ్యక్తులను మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చుకుంటే అది జరగదు కాబట్టి, మనం మాత్రమే ఉండి ఈ రాజధాని నిర్మాణాన్ని పూర్తి చెయ్యాలి. అప్పటి వరకు మనం ఇలాగే ప్రజల కోసం రాజధాని అమరావతి అన్న దృష్టితో మనం ముందుకు వెళ్ళాలి. దాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మన మీద మాత్రమే ఉంది అని చెప్పేసి క్లియర్ గా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం జరిగింది. దానితో ఇంకొక విషయం ఏంటంటే గత ఎన్నికల్లో మనం క్లియర్ గా హామీ ఇచ్చాం ప్రజలకి కూటమి తరపున అమరావతి రాజధాని ఖచ్చితంగా 5 ఏళ్లలో అమరావతిని నిర్మించి తీరుతాం అని క్లియర్ గా మనం హామీ ఇచ్చాం కాబట్టి మనం మాత్రమే చేయాలి అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు క్లియర్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే కూటమి గెలుపులోను కూటమి భాగస్వామ్యంలోను రాష్ట్ర ప్రభుత్వంలోను పాలకులుగా ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నారో వాళ్ళకి గుర్తు చేస్తూ ఆ విషయాన్ని తెలియజేయడం జరిగిందండి ఆయన. మాజీ మంత్రి ఒకప్పుడు కాంగ్రెస్ నేత ప్రస్తుత వైసీపీలో ఉన్న నేత మంత్రి శైలజానాథ్ గారు మాట్లాడుతూ రాజధాని ఒక్కదానిలోనే ఈ అమౌంట్ మొత్తం పెడతాం వలన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అమౌంట్ మొత్తం పెడతాం వలన ఆ అభివృద్ధి అనేది జరగదు అని చెప్పి మళ్ళీ తాజాగా మాట్లాడటం జరిగింది. ఆయన వ్యాఖ్యలను వైసీపీ నేత వ్యాఖ్యలను ఎలా చూస్తారు? నిధుల్ని రాజధాని కోసమే కేటాయించాలి. గత ప్రభుత్వంలో ఒక నిధులను తీసి ఇంకో దానికి, ఇంకో నిధులను తీసి ఇంకో దానికి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ తీసుకెళ్లి ఇంకో దానికి, శిశు సంక్షేమ శాఖ నిధులు తీసుకెళ్లి ఇంకో దానికి, ఎస్సీ ఎస్టీ నిధులు తీసుకెళ్లి ఇంకో దానికి ఇష్టారీతిగా అంటే ఆ సంబంధిత శాఖకు ఎలాంటి సంబంధము లేకుండా వాడేసి ఏ విధంగా అభివృద్ధి లేనటువంటి విధంగా నిధుల దుర్వినియోగం అనేది గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి క్లియర్ గా ఈ 5 ఏళ్ల పాటు ఏ అంశం మీద అయితే నిధులు కేటాయిస్తున్నామో, ఏ శాఖకైతే బడ్జెట్ లో ప్రవేశపెడుతున్నామో ఖచ్చితంగా దానికి సంబంధించి మాత్రమే వాడడం జరిగింది. అమరావతి రాజధాని కోసం అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చే నిధులను కేవలం అమరావతి అభివృద్ధి కోసం మాత్రమే వాడడం జరుగుతుంది 100%. దీంట్లో ఎవరు ఎన్ని రకాలుగా తప్పుదారి పట్టించాలని చూసినా, ప్రజలను మభ్యపెట్టాలని చూసినా గత 5 ఏళ్ల పాటు జరిగినటువంటి విధ్వంస కాండను చూశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి మాటలు నమ్మే పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. రైట్ అరుణ్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బాలకోటయ్య గారు ఉన్నారు, అమరావతి బహుజన జేఏసీ మెంబర్. ఆయనతో మాట్లాడదాం. బాలకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. బాలకోటయ్య గారు, ఏదైతే మోడీ గారు నిన్న మాట్లాడారో చూస్తే తెలుగు ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం అయితే ఏర్పడింది. ఇక ఎటువంటి పరిస్థితుల్లో రాజధాని అమరావతి కేంద్ర ప్రభుత్వ సహాయంతో కంప్లీట్ అవుతుంది అని. దీనిలో వాస్తవం ఏమైనా ఉందంటారా? ఏమన్నా మధ్యలో ఏమన్నా బ్రేకులు పడే అవకాశం ఏమన్నా లేకపోలేదంటారా? నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఇక అమరావతికి బ్రేకులు పట్టడం ఏమి లేదండి. కళ్ళెం లేని గుర్రం